నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న డీలిమిటేషన్ కొన్ని వర్గాలు వ్యతిరేకించడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ ప్రక్రియతో పార్లమెంటులో ప్రజా ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఆ మహిళలకు ఆత్మగౌరవానికి, మహిళలకు సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రక్రియ ఈ 33% రిజర్వేషను. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక కొత్త శక్తిని కల్పిస్తుందనే విషయంలో మరి ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇది కేవలం ఒక చట్టం కాదు, మహిళా సాధికారతకు వేస్తున్నటువంటి ముందడుగని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. దాంతోపాటు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కూడా అదొక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అది ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయమో పొలిటికల్ డిసిషన్ మాత్రమే కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవిచేస్తా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే కానీ లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీనిపైన అనేక రకాలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.